ఈ ఇంట్రాడే స్ట్రాటజీ వీడియో చాలా పెద్దగా అయిపోయింది. సో దీన్ని 2 పార్ట్స్లో రిలీజ్ చేస్తున్నాము. ఇది పార్ట్ 1. ఇంట్రాడే ట్రేడింగ్ ఈ వర్డ్ చాలా అట్రాక్టివ్. చాలామంది మార్కెట్కి వచ్చేది ఇంట్రాడే ట్రేడింగ్ చేయడానికే. అందరికీ నమస్తే. ట్రేడింగ్ ఇన్ తెలుగుకి వచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు మనీ. సో ఈరోజు మన టాపిక్ టెక్నికల్ చార్ట్స్ యూస్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు. ఓకే, సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ చార్ట్స్ చూడడం వస్తే ఈ వీడియో అర్థమవుతుంది. ఒకవేళ మీకు చార్ట్స్ చూడడం రాకపోతే నేను చార్ట్ చూడడం మీద ఇంకొక వీడియో చేశాను. ఇక్కడ పైన లింక్ ఉంది. ఆ లింక్ నొక్కితే మీరు చార్ట్ ఎట్లా చూడాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్కి స్ట్రాటజీ వేసుకునే ముందు ఫస్ట్ మనం ఫిక్స్ అవ్వాల్సినవి 2. నంబర్ 1 టైం ఫ్రేమ్, నంబర్ 2 స్టైల్ ఆఫ్ ట్రేడింగ్. టైం ఫ్రేమ్ అంటే మనం మన చార్ట్ని ఏ టైం ఫ్రేమ్లో చూస్తాము అని. సో ఇంట్రాడే ట్రేడింగ్కి జనరలీ 3 మినిట్స్, 5 మినిట్స్, కొంతమంది 10 మినిట్స్, 15 మినిట్స్ కూడా చూస్తూ ఉంటారు. ఎక్కువ వాడేది 3 or 5 మినిట్స్. ఇంట్రాడే అంటే ఆ రోజే ఓపెన్ చేసి ఆ రోజే క్లోజ్ చేయాలి. ఈ తక్కువ టైం ఫ్రేమ్స్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే మనకు వచ్చే ప్రాఫిట్ని ఎక్కువ ప్రాఫిట్ తక్కువ టైంలో క్లోజ్ చేయడానికి ఈ 3 or 5 మినిట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సెకండ్ది స్టైల్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్లో ఆబ్వియస్లీ చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, లైక్ థౌజండ్స్లో ఉంటాయి. కానీ బ్రాడ్గా వాటిని ఒక 4 కేటగిరీస్కి అరేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి బ్రేక్అవుట్ ట్రేడింగ్, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. సెకండ్ కేటగిరీ వచ్చేసి మొమెంటమ్ ట్రేడింగ్, అది కూడా అగైన్ బేస్డ్ ఆన్ ప్రైస్ యాక్షన్. థర్డ్ కేటగిరీ వచ్చేసి ప్యాటర్న్ బేస్డ్ ట్రేడింగ్. అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసి ఇండికేటర్ బేస్డ్ ట్రేడింగ్. సో ఈ 4 డిఫరెంట్ స్టైల్స్లో అసలు స్ట్రాటజీ ఎలా ఫామ్ చేయాలనేది నేను క్లియర్గా మీకు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ స్ట్రాటజీ అయినా మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోవాల్సింది, స్ట్రాటజీ అంటే మన ఎంట్రీ పాయింట్స్, మన ఎగ్జిట్ పాయింట్స్, మన స్టాప్ లాస్ని క్లియర్గా డిఫైన్ చేసేది స్ట్రాటజీ. ఈ మూడింటిని ఒక్కొక్క స్టైల్లో ఎలా ప్లాన్ చేయాలో చూద్దాం. సో స్ట్రాటజీ వేసుకునే ముందు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏ స్ట్రాటజీ కూడా ప్రతిసారి పని చేయదు. అంటే మీరు ఒక 100 ట్రేడ్స్ తీసుకున్నారనుకోండి, ఆ 100 ట్రేడ్స్లో ప్రతి ట్రేడ్ మీరు గెలుస్తారో అని అనుకోకూడదు. అసలు అది ఇంపాసిబుల్ మార్కెట్లో. మరి ప్రతి స్ట్రాటజీకి ఒక విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. అది 30 అయి ఉండొచ్చు, 40% అయి ఉండొచ్చు, 50% అయి ఉండొచ్చు, 60% అయి ఉండొచ్చు. అది స్ట్రాటజీ బట్టి ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి స్ట్రాటజీకి ప్రాఫిట్స్ సేమ్ ఉండవు. సో 30% ఉన్న స్ట్రాటజీకి ప్రతి ట్రేడ్లో ఎక్కువ ప్రాఫిట్ కూడా రావచ్చు. అండ్ 60% ఉన్న స్ట్రాటజీకి తక్కువ ప్రాఫిట్స్ కూడా రావచ్చు. సో మీరు ఎప్పుడైనా చూసుకోవాల్సింది విన్నింగ్ పర్సెంటేజ్ విత్ రెస్పెక్ట్ టు రిస్క్ రివార్డ్. రిస్క్ అంటే మీరు ఎంతైతే మీరు ఆ ట్రేడ్లో ఓడిపోవడానికి ఓకే అనుకుంటున్నారో అది మీ రిస్క్. లెటర్సే మీరు 100 కొన్నారు, 90కి అమ్మేద్దాం అనుకుంటున్నారు స్టాప్ లాస్ మీది. సో మీరు ఆ 10 రూపీస్ మీ రిస్క్. సో మీరు ఎన్ని షేర్స్ కొంటే ఇంటూ 10 అది మీ రిస్క్. ఇప్పుడు రివార్డ్ అంటే మీకు వచ్చే ప్రాఫిట్. రిస్క్ రివార్డు ఈ విన్నింగ్ పర్సెంటేజ్ ఎప్పుడు కూడా కలిపి చూడాలి. ఉట్టి విన్నింగ్ పర్సెంటేజ్ చూస్తే ఏం అర్థం కాదు, అండ్ అలా చూడకూడదు. ఓకే, సో ఇప్పుడు అసలు స్ట్రాటజీ ఎలా వేసుకోవాలి, ఎంట్రీస్, ఎగ్జిట్స్, స్టాప్ లాసెస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం ప్రతి స్టెప్లో. ఓకే, సో ఫస్ట్ మనం బ్రేక్అవుట్ ట్రేడింగ్ డిస్కస్ చేసుకుందాము. మీకు బ్రేక్అవుట్ ట్రేడింగ్ అని చెప్పినప్పుడు ప్రైస్ యాక్షన్ అని చెప్పాను. ప్రైస్ యాక్షన్ అంటే ఓన్లీ ప్రైస్ని చూస్తారు. ప్రైజే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అని ఈ మెథడ్లో అనుకుంటారు. సో ప్రైస్ యాక్షన్లో బ్రేక్అవుట్ అంటే ఏంటంటే ఒక ప్రైస్ కిందికి పైకి కానీ వెళ్తే కొనుక్కోవడం, అమ్మడం జరగడాన్ని బ్రేక్అవుట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెటర్స్ సే ఇక్కడ ఈ ప్రైస్ ఉంది. ఓకే, ఈ ప్రైస్ హై ఉంది. మీరు August 24th మార్కెట్ ఓపెన్కి చూసుకుంటే ప్రీవియస్ డే హై వచ్చేసి 201.5 ఫర్ ది స్టాక్. సో ఇప్పుడు ఈ 201.5 బ్రేక్అవుట్ అంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తే మీరు కొనుక్కోవడము, అండ్ సేమ్ వే దీనికంటే కిందికి వెళ్తే అమ్మడము, ఇలాంటిది బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటారు. బ్రేక్అవుట్ అంటే హై అండ్ లో లెవెల్స్ ఆఫ్ ప్రైసెస్ ఉంటాయి కదా, ఇమీడియట్ హైస్ అండ్ లోస్, వాటిని దాటి ప్రైస్ వెళ్తే కొనుక్కోవడము, అమ్మడం కానీ చేయొచ్చు. లాంగ్ ఆర్ షార్ట్ వెళ్ళొచ్చు. దాన్ని బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు బ్రేక్అవుట్ ట్రేడింగ్లో కూడా చాలా విధాలుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్కి August 25th చూడండి. August 24th హై కంటే పైన మార్కెట్ ఓపెన్ అయింది. ఓకే, సో మీకు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది పైన. సో మీకు ఇదంతా గ్యాప్. ఓకే, ఇదంతా నిన్నటి హైతో పోల్చుకుంటే ఇది గ్యాప్. సో ఇట్లా మార్కెట్ పైన ఓపెన్ అయినప్పుడు ఒక వేరే విధంగా బ్రేక్అవుట్ ప్లాన్ చేసుకోవచ్చు. ఎలాగా అంటే మేబీ మీరు ఫస్ట్ 10 మినిట్స్ మార్కెట్ స్టెబిలైజ్ అవ్వడానికి వెయిట్ చేసి ఫస్ట్ 10 మినిట్స్ హై అంటే ఫస్ట్ 5 మినిట్ బార్స్ హై దగ్గర ఎంటర్ అవ్వడం కానీ,
ఆర్ మార్కెట్ ఎంత పైకి వెళ్ళినా మళ్ళీ కింద పడుతుంది అని అనుకుని జనరలీ పుల్ బ్యాక్స్ ఇస్తుంది. మార్కెట్ ఎప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో పైకి వెళ్ళడం చాలా రేర్. అట్లా పుల్ బ్యాక్స్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి పుల్ బ్యాక్ ఇది, సో ఇది పుల్ బ్యాక్ రైట్. సో ఈ పుల్ బ్యాక్ దగ్గర మళ్ళీ హై క్లియర్ అయినప్పుడు ఎంటర్ అవ్వడం. సో ఒకవేళ మీరు పుల్ బ్యాక్ బ్రేక్అవుట్ అనుకోండి, ఈ బ్రేక్అవుట్ దగ్గర మీరు ఎంటర్ అవుతారు అలాగా. సో బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటే మీరు అనుకునే ప్రైస్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే కొనడం కానీ అమ్మడం కానీ బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటారు. సో ఈ ఎగ్జాంపుల్లో ఇలాగా మరి ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ అని చెప్తున్నాను. ఒకవేళ ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఏది బెటర్ స్టాప్ లాస్? లెట్ అస్ సే నా ఎంట్రీ ఇది అనుకోండి, ఓకే, విచ్ ఇస్ అ బెటర్ స్టాప్ లాస్ ఆర్ మోర్ లాజికల్ స్టాప్ లాస్ అని అడగచ్చు. లాజికల్ స్టాప్ లాస్ నాకైతే ఈ లో, ఓకే, ఆ డేలో ప్రైస్ ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చి రివర్స్ అయిపోయిందో ఇది మీ స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. అది మీ స్టాప్ లాస్ లాగా పెట్టుకుంటే ఏంటంటే ప్రైస్ అక్కడి వరకు వస్తే ఇంకా ఓకే, ఇంకేం స్ట్రెంగ్త్ లేదు అన్నట్టు. ఆర్ మీకు ఇంకా క్లోజర్ స్టాప్ లాస్ కావాలి అంటే ఇంకా మీ దగ్గరలో ఏదైనా రివర్సల్ పాయింట్ ఉందా అని చూసుకోండి. ఇక్కడైతే క్లియర్గా ఏది లేదు, కానీ మాకు క్లోజర్ స్టాప్ లాసే కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇది చాలా క్లోజ్ అయిపోతుంది. మార్కెట్ ఎక్కువ వోలటైల్ ఉన్న టైమ్స్లో ఇవన్నీ స్టాప్ లాసెస్ పనిచేయవు. సో అలాగా మీరు వైడర్ స్టాప్ లాస్ కావాలి అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, క్లోజర్ స్టాప్ లాస్ కావాలి అంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. దేర్ ఈజ్ నో రైట్ ఆర్ రాంగ్. ఇక్కడ మీ మైండ్ సెట్ బట్టి ట్రేడింగ్ ప్లాన్ని ఆర్ మీ ట్రేడింగ్ స్ట్రాటజీని డెవలప్ చేసుకోవాలి. ఓకే, సో మరి ఇప్పుడు ఎంటర్ అయ్యాము, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నాము, మరి ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేయాలి అనేది కూడా కొంచెం ట్రిక్కీ ఇంట్రాడేలో. ఎందుకంటే ఇంట్రాడేలో ఇలాగా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము 206లో 208.4 వరకు వెళ్ళి మళ్ళీ మన ఎంట్రీ పాయింట్ కిందికి వచ్చింది. సో ఇక్కడ ఎగ్జిట్ ఎలాగా ప్లాన్ చేయాలంటే ఐదర్ టూ వేస్లో ఎగ్జిట్ ప్లాన్ చేయొచ్చు. వన్ ఈజ్ టైం బేస్డ్. మీరు ఎంటర్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ మీ ఎంట్రీ కంటే పైన వెళ్ళిపోయింది అని అనుకుంటే మీరు అక్కడ ఏదైనా లోని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. సో లెట్ అస్ సే ఇప్పుడు ఇక్కడ క్లియర్గా మార్కెట్ ఇక్కడ వరకు వచ్చి రివర్స్ అయింది రైట్. ఇక్కడ ఒక పిన్ లాగా కనిపిస్తుంది, దీన్ని హ్యామర్ అంటారు. ఈ హ్యామర్ వచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది. ఇంత పైకి వెళ్ళాక కూడా ఇంకా యాక్చువల్లీ ఇక్కడ నుంచి వెళ్ళాలి. దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ గో. బట్ ఇంకా వెళ్ళట్లేదు ఆర్ వెళ్ళకపోతే ఎలాగా అంటే ఇది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. ఆర్ మీరు ఒక డ్యూరేషన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. డ్యూరేషన్ లాగా అంటే నేను ఎంటర్ అవుతాను, నా స్టాప్ లాస్ హిట్ అయితేనే బయటకు వస్తాను, అండ్ నేను 230 వరకు మార్కెట్ని అలానే వెళ్ళనిస్తాను. నా స్టాప్ లాస్ హిట్ అయినా ఎప్పుడైతే స్టాప్ లాస్ హిట్ అవుతుందో అప్పుడు బయటకు వచ్చేస్తాను. కానీ టార్గెట్ నేను 230 తర్వాతే నేను టార్గెట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తాననే స్ట్రాటజీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు అలా చూసినట్టయితే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఇది మన ఎంట్రీ పాయింట్. మార్కెట్ ఇక్కడ వరకు 208 వరకు వెళ్ళింది, మళ్ళీ కిందికి వచ్చింది, ఓకే, మళ్ళీ పైకి వెళ్తుంది. సో అలాగా మీరు 230 వరకు వెయిట్ చేసి అప్పుడు నేను ఇప్పుడు 230కి ఇక్కడ క్లోజ్ అయింది. సో ఇప్పుడు 230కి నేను ఇక్కడ పెట్టుకుంటాను స్టాప్ లాస్ అని పెట్టుకోవచ్చు. సో మీ పెద్ద స్టాప్ లాస్ కాస్త ఇప్పుడు చిన్నగా అయిపోయింది, కానీ ప్రాఫిట్స్ని ఇంకొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళనిస్తున్నారు మీరు. అలా వెళ్ళనిస్తే ఈ పర్టికులర్ ట్రేడ్లో మీకు ఇక్కడ ఈ లో వరకు 207 వరకు ఆర్ 208లో కూడా క్లోజ్ చేసుకోవచ్చు. సో మీ స్టైల్ బట్టి, నా స్టైల్ ఏంటంటే నేను ఇమీడియట్గా క్లోజ్ చేయను, ఆర్ మార్కెట్ నా ఎంట్రీ వైపు వచ్చినా కూడా నా క్లోజ్ చేయను. నా స్టాప్ లాస్ విల్ సేవ్ మీ ఫ్రమ్ లాసెస్. అట్ ద సేమ్ టైం నా ప్రాఫిట్స్ని వెళ్ళనిస్తాను. 245కి 230కి అగ్రెసివ్ ట్రైలింగ్ చేయొచ్చు. ఆర్ అగ్రెసివ్ ట్రైలింగ్ అంటే మీ స్టాప్ లాస్ని మూవ్ చేయడం, ఎక్కడ మీ ఎగ్జిట్ పాయింట్స్ని అగ్రెసివ్గా మూవ్ చేయడం. సో దిస్ ఈజ్ వన్ వే టు ట్రేడ్. సో బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటే ఇందాక నేను చెప్పినట్టే చేయాలని ఏం లేదండి, ఎట్లాగైనా చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కొంతమంది ఎలా చేస్తారంటే ఓన్లీ క్లియర్ గ్యాప్ అప్స్ ఉన్నప్పుడే చేస్తారు. అంటే ఇప్పుడు August 27 రోజు మీరు చూస్తే ముందు రోజు హై కంటే పైన ఓపెన్ అయింది మార్కెట్, ఓకే. సో ఇట్లా మార్కెట్ పైన ఓపెన్ అయినప్పుడు వాళ్ళకి ఆ రోజు 5 minutes హై కానీ ఆర్ 10 minutes హై కానీ చూసుకొని ఎంటర్ అవుతారు. అలా ఎంటర్ అవుతే మీరు స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్ పైనకి వెళ్తే ఎంటర్ అవ్వడం పెట్టుకున్నారనుకోండి, లెట్ అస్ సే ఇది మన ఎంట్రీ. సో ఇది మీ ఎంట్రీ అనుకోండి. మీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటే బెటర్ అంటే ద మోస్ట్ లాజికల్ స్టాప్ లాస్ ఫర్ ఎర్లీ ఎంట్రీస్ ఈస్ ఆ రోజు డే లో. అంటే ఈరోజు మార్కెట్ ఓపెన్ మీరు చూసినట్టయితే
210.85, లో కూడా 210.85. సో ఆ లో దగ్గర మీ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 925 తర్వాత ఈ 925కి ఉన్న హై దగ్గర మీరు కొనేసి లో పాయింట్ని మీ స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. దట్స్ అ లాజికల్ స్టాప్ లాస్ అది. సో అప్పుడప్పుడు ట్రేడ్స్ ఎలా వెళ్తాయంటే ఆ లోని హిట్ చేయకుండా మంచి ట్రెండీ డే అయితే ఆ రోజు ఇంకా మార్కెట్ పైకి వెళ్తుంది. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ అలానే జరిగింది. 212లో ఎంటర్ అవుతే విత్ 210.8 స్టాప్ లాస్, 212.4 ఎంటర్ అవుతే మీకు క్లియర్ కట్ ర్యాలీ కనిపిస్తుంది ఇక్కడ. మరి ఇట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేయాలి అంటే, వెన్ యూ గెట్ గుడ్ ప్రాఫిట్స్ ఇన్ ఇంట్రాడే, మీరు ఎగ్జిట్స్ కొంచెం అగ్రెసివ్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంట్రాడేలో ఆ వచ్చిన ప్రాఫిట్స్ మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉన్నప్పుడు మీరు అగ్రెసివ్గా ట్రేల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఏరియాలో మీరు చూసినట్టయితే చాలా అక్యూములేషన్ అంటారు దీన్ని. అంటే అక్కడక్కడే ప్రైస్ మూవ్ అవుతుంది, ఎక్కడికి వెళ్ళట్లేదు. సో అలాంటప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే, ఈ అక్యూములేషన్లో ఉన్న లోనే మీ స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ కూడా మళ్ళీ అక్యూములేషన్ జరిగింది. ఈ పాయింట్లో కూడా ఒక చిన్న అక్యూములేషన్ జరిగింది. మీకు అగ్రెసివ్గా ట్రేల్ చేయాలని ఉంది, అస్సలు ప్రాఫిట్స్ ఇచ్చేయాలని లేదు అంటే ఇది మీ స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. సో మీకు ఎట్లా సెట్ అవుతే అట్లా చేసుకోండి. కాకపోతే ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే, మీకు ఎక్కడ ఎంట్రీస్ ఎట్లా ప్లాన్ చేయాలి, స్టాప్ లాసెస్ ఎట్లా పెట్టుకోవాలనేది ఎక్స్పీరియన్స్తో వస్తుంది. అది మీరు ఎక్కువసేపు చార్ట్స్తో టైం స్పెండ్ చేసి చార్ట్స్ని గంటల తరబడి చార్ట్స్ని చూస్తూ మార్కెట్స్ ఎలా మూవ్ అవుతాయి అని ఐడియా ఉంటేనే కరెక్ట్ స్టాప్ లాసెస్, కరెక్ట్ ఎంట్రీస్ పెట్టుకోవడానికి వస్తుంది. ఒకవేళ మీరు జస్ట్ ఇప్పుడు నేను చూపించిన 3-4 ఎగ్జాంపుల్స్లో చూసి ఓకే ఇలా పెట్టుకోవచ్చు అని అనుకుంటే పొరపాటు అవుతుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి మార్కెట్లో. మీకు ఏది సెట్ అవుతుంది అనేది మీరే డిసైడ్ అవ్వాలి. ఆ డిసైడ్ అవ్వడానికే మీరు చాలా అవర్స్ చార్ట్స్ చూడాలి. మీకు మీ మైండ్ సెట్ ఎలా అనిపిస్తుంది అనేది చూసి మీరు ఒక స్టైల్కి ఎంచుకోవాలి. ఏ స్టైల్ 100% ఇవ్వదు అండ్ ఏ స్టైల్ ఇంకో స్టైల్ కంటే బెటర్ అని ఎవ్వరూ చెప్పకూడదు యాక్చువల్లీ. సో ఇప్పుడు సెకండ్ స్టైల్ మొమెంటమ్. మొమెంటమ్ అంటే ఏంటంటే, మార్కెట్ ఒకే డైరెక్షన్లో వెళ్తున్నట్టు క్లియర్ కట్గా సైన్స్ చూపిస్తుంది. అప్పుడు మీరు బ్రేక్అవుట్ కాకుండా, బ్రేక్అవుట్ అంటే ఉట్టి అక్కడే ఓన్లీ హైస్ దగ్గర ఎంటర్ అవ్వాలని చెప్పాను కదా, అట్లా కాకుండా ర్యాండమ్ ప్రైసెస్ దగ్గర ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు. కానీ అలా తీసుకోవడానికి మీకు మొమెంటమ్ ఉంది అని మార్కెట్ చూపించాలి. మొమెంటమ్ అంటే ఏంటంటే, క్లియర్ కట్గా మార్కెట్ ఒకే డైరెక్షన్లో ట్రెండ్ అవ్వడం. అది ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఇప్పుడు మొమెంటమ్ అనేది చాలా విధాలుగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు వన్ వే ఆఫ్ ఐడెంటిఫైయింగ్ మొమెంటమ్ ఈజ్, ఈ పర్టికులర్ బార్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ప్రీవియస్ హైని క్లియర్ చేయట్లేదు. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ ఈ ప్రైస్ రేంజ్లో చూసినట్టయితే ఈ ప్రీవియస్ లోని ఎక్కడ కూడా క్లియర్ కట్గా క్లియర్ చేయట్లేదు. అంటే ఒక ప్రీవియస్ బార్ లో నుంచి మార్కెట్ కిందికి పడట్లేదు. సో అట్లాగా లెటర్సే నేను మొమెంటమ్ని డిఫైన్ చేయడానికి ఒక 4 బార్స్ నాకు లోని క్లియర్ చేయకుండా ఉంటే, నేను ఆ 4th బార్ హైయెస్ట్ బార్ యొక్క హై దగ్గర ఎంటర్ అవుతాను, ఆర్ హైయెస్ట్ బార్ క్లోజ్ అయ్యాక నేను ఎంటర్ అవుతానని పెట్టుకోవచ్చు. సో లెటర్స్ నేను అలా పెట్టుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 4 పర్టికులర్ బార్స్ ఎక్కడ హైని ప్రీవియస్ లోని క్లియర్ చేయలేదు. సో అలా చేయనప్పుడు ఇప్పుడు ఇక్కడ మొమెంటం ఉంది, మేబీ నేను ఈ 4th బార్ యొక్క హై ఉంది కదా, ఆ హై దగ్గర ఎంటర్ అవుతాను అని చేసుకోవచ్చు. అలా ఎంటర్ అయ్యి ఉంటే మన ప్రైస్ 205.2, అది కూడా ఎక్కడ అంటే ఈ బార్లో ఎంట్రీ దొరికింది. మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే, మోస్ట్ లాజికల్ స్టాప్ లాస్ ఇస్ మన మొమెంటంలో ఎండ్ పాయింట్. అంటే ఎక్కడి నుంచి అయితే మొమెంటం రివర్స్ అయిందో అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. సో ఇది మన స్టాప్ లాస్ ఉంటుంది. సో మొమెంటమ్ ట్రేడింగ్లో మీరు ఈ 4 బార్స్ని యూజ్ చేసి నాకు మొమెంటమ్ ఉంది అని మీ ఓన్ డెఫినేషన్ అది. సో అలాగా అప్పుడు ఆ 4th బార్ యొక్క హై క్లియర్ చేసినప్పుడు ఎంటర్ అవ్వండి అండ్ ఆ మొమెంటంలో లోయెస్ట్ పాయింట్ దగ్గర ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ వే టు ట్రేడ్. దీన్ని మొమెంటమ్ ట్రేడింగ్ అంటారు. సో ఇప్పుడు లెటస్ సే మీరు అదే మొమెంటమ్ ట్రేడింగ్ని షార్ట్ డైరెక్షన్లో యూజ్ చేశారనుకోండి, ఇప్పుడు ఇందాక యూజ్ చేసినట్టే. సో మీరు ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ కంటిన్యూస్గా 4 బార్స్ వచ్చాయి మనకి. కంటిన్యూస్గా 4 బార్స్
లోవర్ హై అంటే మీ ప్రీవియస్ హైని క్లియర్ చేయట్లేదు, సో క్లియర్ కట్గా మార్కెట్ పడుతుంది. అలాంటప్పుడు నేను షార్ట్ చేయాలి ఇందాక రూల్ ప్రకారంగా. సో నేను ఎక్కడ షార్ట్ చేస్తాను అంటే ఇక్కడ 4 bars కింద లోయెస్ట్ పాయింట్ దగ్గర నేను అంటే ఆ రోజు డే లో అది అక్కడ షార్ట్ చేస్తాను. సో ఈ స్టాప్ లాస్కి మనం ఇక్కడ ఎంటర్ అయ్యాము. సో మనం ఎంటర్ అయ్యాక మార్కెట్ మన డైరెక్షన్లో కొద్ది వరకే వచ్చి ఇంకా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ చూసుకున్నట్టయితే 1250కి మన స్టాప్ లాస్ హిట్ అయింది. సో మీ నేను ఇందాక చెప్పినట్టు ప్రతి ట్రేడ్ విన్నింగ్ అవ్వాలని లేదు. సో అదే మొమెంటమ్ స్ట్రాటజీలో ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయ్యి లూజింగ్ ట్రేడ్ వచ్చింది. మళ్ళీ సేమ్ మొమెంటమ్ మెథడాలజీ ఇక్కడ అప్లై చేసినట్టయితే నాకు 4 bars వచ్చాయి. సో ఆ 4 barsకి లోయెస్ట్ పాయింట్ నేను ఇది నా లోయెస్ట్ పాయింట్ యాక్చువల్లీ. ఓకే, సో ఈ లోయెస్ట్ పాయింట్ దగ్గర నేను ఎంట్రీ తీసుకోవాలి. అండ్ ఆఫ్ కోర్స్ నా స్టాప్ లాస్ ఏది ఉండాలి అంటే డేస్ హై పెట్టుకోవచ్చు. మీకు వన్ వేస్ టు పుట్ డే హై స్టాప్ లాస్, ఆర్ మీ స్టాప్ లాస్ని ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందాక ప్రైసెస్ ఇక్కడ వరకు వచ్చి రివర్స్ అయ్యాయి కాబట్టి మీ స్టాప్ లాస్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. సో యూ కెన్ హ్యావ్ ఐదర్ దిస్ ఆర్ దిస్, బట్ ఎంట్రీ ఈజ్ హియర్. సో ఆఫ్టర్ యూ ఎంటర్డ్ మార్కెట్ మూవ్ అండ్ మీరు ఎగ్జిట్స్ ఎలా ప్లాన్ చేయాలంటే మొమెంటంలో జనరల్లీ ఎలా ప్లాన్ చేస్తారు అంటే మొమెంటం మళ్ళీ రివర్స్ అవుతుంది అని అనిపించినప్పుడు ఆ హై దగ్గర చేసేస్తారు. సో ఆఫ్ కోర్స్ ఎగ్జిట్స్కి మళ్ళీ 4 bars అని పెట్టుకుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ పోతాయి. మీరు ఎగ్జిట్స్కి 2 bars అని కూడా పెట్టుకోవచ్చు. సో లెట్సే నేను అలా పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ ఈ 2 bars దగ్గర నాకు ఇక్కడ 2 green bars దగ్గర ఇక్కడ వచ్చింది హై. సో నేను ఈ హై దగ్గర నేను ఎగ్జిట్ అయిపోవాలి, ప్రాఫిట్స్ బుక్ చేయాలి. ఆర్ మీరు లేదంటే ఇలా మొమెంటంలో వెళ్ళి మళ్ళీ 2 red bars వచ్చాక అంటే ఇలా కొంచెం రివర్స్ అయ్యాక ఓకే ఇప్పుడు రివర్స్ అయింది, సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రైస్కి రాకూడదు అని చెప్పి ఇక్కడ కూడా స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. 2 ways. సో మల్టిపుల్ వేస్, మీకు ఏది కంఫర్టబుల్ అయితే అది చేయాలి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిసారి మీ స్ట్రాటజీ చేంజ్ చేస్తూ ఉండకూడదు. అలా చేంజ్ చేస్తూ పోతే మీరు ఇంకా ఏ స్ట్రాటజీలోకి ఉండదు, మీ రిజల్ట్స్ చాలా వేరీ అయిపోతాయి. సో ఏదైనా ఒక స్ట్రాటజీ ఫిక్స్ అయ్యి ఆ స్ట్రాటజీలోనే ట్రేడ్ చేయాలి. అప్పుడప్పుడు పని చేస్తుంది, అప్పుడప్పుడు పని చేయదు. సో అదండి, చూశారు కదా ఇంట్రాడే స్ట్రాటజీ వీడియో. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈక్విటీ ఫండ్, ఈ ఫండ్లో కలెక్ట్ చేసే డబ్బులు ఓన్లీ కంపెనీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు.